హాయ్! హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ రెసిపీస్. ఈ ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. జున్ను ఇలా వండారంటే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా వస్తుంది. చాలా చాలా బావుంటుందండి. నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు మాకు తెలిసిన వాళ్ళు పంపించారండి. ఇప్పుడు ఒక స్టీలు గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ జున్ను పాలు కూడా ఈ గిన్నెలో పోసేస్తున్నాను. అలాగే నేను గేదె పాలు ఇంకొక హాఫ్ లీటర్ తీసుకున్నానండి. ఈ జున్నులో కలపడానికి. ప్యాకెట్ పాలు పోసుకున్నా కూడా చాలా చాలా బావుంటుంది. మాకు గేదె పాలు దొరుకుతాయి కాబట్టి గేదె పాలు పోస్తున్నానండి నేను. ఇంకొక హాఫ్ లీటర్ పోస్తున్నాను. సరిగ్గా సరిపోతాయండి. హాఫ్ లీటర్‌కి హాఫ్ లీటరు. అలాగే నేను ఒక అరకిలో బెల్లం తీసుకొని మెత్తగా పంచదారలా దంచేసానండి బెల్లాన్ని. బాగా మెత్తగా దంచి జల్లించాను కూడాను. అందుకని చెయ్యి పెట్టి కలపనవసరం లేదండి. ఒక స్పూన్‌తో కలిపితేనే కలిసిపోతుందండి ఈ బెల్లం పొడి. నేను హాఫ్ లీటర్ జున్ను పాలకి హాఫ్ లీటర్ మామూలు పాలు పోసాను. అలాగే ఒక అరకిలో బెల్లం పొడి వేస్తున్నాను. ఇదంతా కూడా ఇలా స్పూన్‌తో బాగా కలిపితే కలిసిపోతుంది. పూర్వం అయితే పెద్దవాళ్ళు బెల్లం దంచి చెయ్యి శుభ్రంగా కడుక్కొని, బెల్లం కరిగేదాకా పాలలో చెయ్యి పెట్టి కలిపేవారండి. కానీ అవసరం లేదండి. ఇలా మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు మిరియాల పొడి వేస్తున్నానండి. జున్నుకి మిరియాల పొడి చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే 3 యాలకులు కచ్చాపచ్చా దంచినవి వేస్తున్నాను. మిరియాల పొడి ఘాటు ఘాటుగా జున్ను తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి పైకి కిందకి బాగా కలిసేలాగా పాలని ఈ స్పూన్‌తో ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపితే సరిపోతుంది. పాల్లో బెల్లం రావట్లేదు చూసారా? గరిటెతో తీస్తుంటే బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. నేనైతే ఇడ్లీ పాత్ర పెడుతున్నాను. సరిపోతుందండి ఆ గిన్నెకి ఇడ్లీ పాత్ర. లేదంటే పెద్ద సైజు గిన్నె అయితే పెద్దగా పెట్టుకోవాలండి. ఒక లీటర్ నీళ్లు వేసానండి ఈ గిన్నెలో. మనం పెట్టే గిన్నెకి సగం వరకు వాటర్ వస్తే సరిపోతుందండి. పై వరకు వస్తే మళ్ళీ ఆవిరి పాలలో పడిపోతుంది. ఇలా పెట్టేటప్పుడు ఇలా లోతుగా ఉన్న ప్లేట్ ఒకటి వేస్తే సరిపోతుందండి. ఆవిరేమైనా పడినా కూడా ఆ ప్లేట్‌లో ఉండిపోతాయి. నేను ఒక గంట తర్వాత మూత తీసానండి. జున్ను ఉడికిందో లేదో చూద్దాము. చూసారా? ఆల్రెడీ జున్ను ఉడికిపోయింది. ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే మనం ఇలా ఒక చాకు పెట్టి ఇలా లోపలికంట పెట్టి చూస్తే పాలు అంటుకోకుండా ఉంటే జున్ను ఉడికిపోయినట్టే. దీన్ని నేను ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. చూసారా? జున్ను ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.